యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. ఓ అర్జున, ఎవరైనా ఇంద్రియాలన్నింటినీ మనస్సుచే నిగ్రహించి ఇంద్రియాలతో కర్మయోగమును సంగము పట్టించుకోకుండా ఆచరించాలి. ఈ విధంగా ఆచరించిన వారు ఉత్తములు. అంటే మనస్సును చక్కగా స్వాధీనం చేసుకొని ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగిస్తూ ఉండటమే కాకుండా బయట జరుగుతున్న ప్రపంచ విషయాలను పట్టించుకోకుండా తన పని తాను చక్కగా చేసుకుంటూ ఫలితంపై ఆశ లేకుండా పనులను చేసినప్పుడే మనిషి గొప్ప స్థితికి చేరుతాడు. ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లే వినే విధంగా ఉండాలి. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనస్సు మనిషి చెప్పినట్లు వినే విధంగా ఉండాలి అంటే మనిషి చెప్పినట్లు మనస్సు వినాలి, మనస్సు చెప్పినట్లు ఇంద్రియాలు వినాలి. ఈ పద్ధతిని ఎప్పుడూ గుర్తుంచుకొని జీవితాన్ని సరైన దారిలో నడిపించాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనిషి గొప్ప స్థానంలో ఉంటాడు.